वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चेतो दर्पणमार्जनं भवमहादावाग्निर्वापनं श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधो जीवनम् आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतस्वादनं सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्णसङ्कीर्तनं नाम्नामकारि बहुधा निज सर्वशक्तिः तत्रार्पिता नियमितस्मरणेन कालः एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमीदृशमिहाजनिनानुरागः तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना अमानिना मानदेन कीर्तनीयः सदा हरि नदनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिरहितकित्वयि ऐनन्दतनुज किङ्करं पतितं मा विषये भवाम्बुधो कृपया तव पादपङ्कजा स्थितधूलिसदृशं विचिन्तया नयनं गल अश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलके निचितं वपुकथा तव नाम ग्रविणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावुषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दहृदये नमे आश्लेषवा पादरतां पिनष्टु मां अदर्शनान् मन्मातां करोतु वा यथा तथा वालिददातु लम्पटो प्राणनादस्तु स एव नापरा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో శిక్షాష్టకం నుంచి మొదటి శ్లోకాన్ని మనం చర్చిస్తాం ఈరోజు. ముందు శ్లోకంలో ఆ చేతోదర్పణ మార్జనం అయిపోయింది, భవమహాదావాగ్ని నిర్వాపనం, శ్రేయ కైరవ చంద్రికా వితరణం, విద్యావధో జీవనం గురించి చర్చిస్తాం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగల రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం. సో విద్యా వధు జీవనం. విద్య అంటే విద్య అంటే విద్య అంటే జ్ఞానం. ఏం జ్ఞానం? ఆత్మజ్ఞానం. వధు అంటే విద్యా వధు, వధూవరులు అంటారు. వధు అంటారు భార్య. జీవనం అంటే ప్రాణం, జీవనం తెలుగులో కూడా. సో విద్యా వధు జీవనం. సో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవనం ఈ సంకీర్తనం. సో విద్య అంటే భౌతికమైనటువంటి వ్యక్తులు. మీరు చదువుకున్నారా? విద్య మామూలు చదువుకోవడం అనుకుంటారు. చదువుకోవడం అంటేనే ఇంకా ఇమీడియట్గా స్కూల్ గుర్తొస్తుంది, పాఠశాల గుర్తొస్తుంది, కాలేజ్ గుర్తొస్తుంది. విద్య అంటే అదే అనుకుంటారు, కానీ అది విద్య కాదు. ఏమది? జడ విద్య. సో ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క గీతంలో చెప్తున్న దాని నుంచి చదువుతాం. పరమ సాహసినైన నేను కాలమునంతా లౌకిక విద్యను నేర్చుకునే ఆనందంలోనే గడిపితిని. ఏ ప్రభు, నేనిప్పుడు నీ పాదపద్మలను భజించలేదు, కానీ ఇప్పుడు కేవలం నీవే నాకు ఆశ్రయమైనావు. భౌతిక జ్ఞానమే జీవితపు నిజమైన గతి అని భావించినందున చదవగా నా ఆశ మరింత పెరిగింది.
కానీ ఆ ఆశ నిష్ఫలమైనది. చదువుతూనే ఉంటారు, ఎంఏ, బిఏ, పిహెచ్డి, ఏహెచ్డి, డిహెచ్డి చదువుతూనే ఉంటారు. చివరికి ఏమవుతుంది? అంత ఆశలన్నీ నిష్ఫలమైపోయాయి. ఆ జ్ఞానము దుర్బలమని నిరూపితమైనది. అటువంటి జ్ఞానమంతయు అజ్ఞానమే అని నాకు ఇప్పుడు తెలిసినది. అది జ్ఞానం కాదు, అది విద్య కాదు, అవిద్య. అది అంత కూడా అజ్ఞానం. లౌకిక విద్య అంతయు నీ మాయా ప్రభావమే. మరేమది? అది మాయ యొక్క ప్రభావం. మరియు అది నీ సేవకు అవరోధం వంటిది. ఎంత చదువుకుంటే అంత భక్తి చేయొచ్చు, కరెక్టేనా? లేదు, ఎంత చదువుకుంటే అంత భక్తి చేయలేం. అది భక్తినోడ్ ఠాకూర్ చెప్తున్నాడు, చదువుకున్నటువంటి వ్యక్తి అని. అది అవరోధం అన్నమాట. అనిత్య సంసారం పట్ల మోహాన్ని కలుగచేసి ఏం చేస్తున్నది? అనిత్య సంసారం పట్ల మోహాన్ని కలుగజేస్తుంది. ఇది నిత్యాత్మను, నిత్యమైన ఆత్మను గాడిదగా మారుస్తున్నది. ఎందుకు గాడిద ఉదాహరణ అంటే, గాడిద ఏం చేస్తుంది? వెట్టి చాకిరీ చేస్తుంది. ఎందుకు వెట్టి చాకిరీ అంటారు? ఎందుకు గాడిద ఉదాహరణ ఇవ్వబడింది ఇక్కడ? కొంచెం వేరే అంటే జంతువులు కష్టపడతాయి, అందరు కష్టం. గాడిద ఎందుకు ఇచ్చారు ఇక్కడ? బుర్రలే పక్కన గడ్డ ఉన్నా కానీ అదే గడ్డి ఊరికే దొరుకుతుంది, అదేం కష్టపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా బరువులు మోస్తుంది, ఇసుక మోస్తుంది, బట్టలు మోస్తుంది. మోయరాని బరువులను మోసి చివరికి ఏదో కొంచెం గడ్డి తింటుంది యజమాని. మరి అట్లా వెళ్తే ఎంతైనా గడ్డి దొరుకుతుంది. సో అదేవిధంగా ఎంతో కష్టపడి 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు చదువుకొని తర్వాత ఉద్యోగం చేసి ఎవరో ఒకరి దగ్గర, ఒక మ్లేచ్చుని దగ్గర కుక్కలాగా పనిచేయాలి, గాడిదలాగా పనిచేయాలి. కుక్క అని ఎందుకు ఉదాహరణ అంటే విశ్వాసంతో చేయాలి, లేదంటే జాబ్లోంచి తీసేస్తారు. సో జస్ట్ గాడిదలాగా మార్చేస్తుంది చదువును. చదువు యొక్క ఫలితం ఏమంటే గాడిదగా తయారు కావడం. ఎందుకు మీరందరూ చదువుకుంటున్నారు? గాడిదలాగా కావడం కోసం. అదే జరుగుతుంది. నేను అటువంటి గాడిదనే, అంటే భక్తినోడ్ ఠాకూర్ అటువంటి గాడిద కాదు. ఆయన కమల మంజరి. ఆ యొక్క ఈ భౌతిక ప్రపంచంలోకి ఆయన వచ్చారు. జస్ట్ ఆయన ఒక లీలను చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ అంత మూలం కాకుండా కొంచెం దగ్గరకు వచ్చింటే బాగుంటుంది. భక్తుల దగ్గర ఉంటే కొంచెం మాయ కొంచెం ఏం చేస్తా అంటే దూరం పోవడానికి ప్రయత్నిస్తుంది. దగ్గరగా ఉంటే ఎట్లుంటుంది? ఆయన చెప్పాను, ఇక దూరంగా ఐసోలేటెడ్గా ఉండొద్దు అన్నాడు. ఎప్పుడైనా ఐసోలేటెడ్ ఉంటే నిర్జన భజన చేయొద్దు. ఇప్పుడు మనం కలియుగంలో నిర్జన భజనకు అవకాశం లేదు. ఎప్పుడు భక్తుల సమూహంలో ఉండాలి. భక్తులు ఎక్కడ కీర్తన చేస్తున్నారు, భక్తులు ఎక్కడ జపం చేస్తున్నారు, భక్తులు ఎక్కడ చదువుకుంటున్నారు, భక్తులు ఎక్కడ సేవ చేస్తున్నారు, అంత భక్తుల దగ్గర ఉండడానికి ప్రయత్నించాలి. కొంచెం దూరం వెళ్ళామంటే మనస్సు తిరుగుతూనే ఉంటుంది ఎక్కువ. మీకు ఆ తేడా తెలుస్తలేదా? మామూలుగా జపం చేసేటప్పుడు కొందరంటే భక్తులతో జపం చేస్తే నాకు ఏకాగ్రత ఉండదు అంటారు. అంటే మనసు పైన ఏకాగ్రత ఉండదు అనమాట. మామూలు భక్తులతో చేసి మంత్రాన్ని వినాల్సిందే. సో మచ్ ప్రెషర్ ఉంటుంది, అందరు జపం చేస్తుంటారు, మన మనస్సుకు అవకాశం ఉండదు. కానీ మనం ఏమనుకోండి అంటే దూరంగా వెళ్తే మనం వింటున్నాం అనుకుంటాం, కానీ మనస్సుని వింటాం. అప్పుడు ఇక మనస్సుని వింటే అసలు డిస్టర్బెన్స్గా ఉంటుంది జపం అంతా. అందువల్ల భక్తులతో చేయడానికి ఇష్టపడరు కొందరు. ఇక్కడ మనస్సుతో అందరు జపం చేస్తున్నారు, మనం మనసుతో ఆలోచించి బయట వెళ్ళాం అనుకోండి, కొంచెం హరే కృష్ణ హరే కృష్ణ, ఈరోజు కొండకి వెళ్తే బాగుంటుంది, హరే రామ ఇదంతా అదే. సో కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట. చాలా మంది ఐసోలేటెడ్ ఉండాలనుకుంటారు యాక్చువల్లీ. స్వతంత్రంగా దూరంగా ఉంటే చెప్తాం ఒంటరిగా సార్, ఒంటరిగా ఉండాలనుకుంటాం. ఒంటరిగా ఉంటే చాలా డేంజర్. ఏ విధంగానైనా కూడా ఒంటరిగా ఉంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు కూడా జరగవచ్చు. కొంచెమే దూరం, బట్ దగ్గరగా ఉంటే బెస్ట్. ఎందుకంటే దూరం ఎందుకు ఉండాలనుకుంటాం? కీర్తన కూడా చివరికి ఉండాలనుకుంటాం. ఎందుకంటే మనం ఒప్పుకోమనమాట, అందరితో కీర్తన చేసి అందరు పాడుతుంటారు. లేదు, నేను కొంచెం రిజర్వేషన్ అనమాట. దగ్గర ఉండాలి, మృదంగానికి దగ్గర. అంటే ఎక్కువ కర్తాలు సౌండ్ చేస్తే చెవులు పోతాయి, అదొక సమస్య ఉంది. ఎక్కువ కొట్టే సౌండ్ పోతాయి ఎగ్జామ్. భక్తుల దగ్గరగా ఉండాలి, భగవంతుడు దగ్గరగా ఉండాలి, ముందుకు రావాలని ప్రయత్నించాలి. మనం వెనుకగా ఉంటే వినయం అనుకుంటాం, కానీ ముందుకు వస్తే వినయం. భగవంతుని ఆశ్రయాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తే నేను పాపిని, నేను హీనుణ్ణి, నేను దీనుణ్ణి, నేను మూర్ఖుని, నేను అసలు మాయలో ఉన్నాను, ఇంకా దగ్గర కావాలి భగవంతుడు, ముందు వచ్చి నిలబడాలి.
అదేనమాట. సైడ్ పాయింట్ ఇది. నేను అటువంటి గాడిదనే, సంసార భారాన్ని వీపుపై ఇంతకాలం మోసాను. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో శక్తిహీనుడనయ్యాను. భక్తివినోద్ ఠాకూర్ 14 మంది పిల్లలు, ఆయన మెజిస్ట్రేట్గా పనిచేశారు. ఏది కూడా నాకు ఆనందాన్ని కలిగించట్లేదు. జీవితం ఇప్పుడు మహావేదనగా మారింది. ఇంకా చివరికి ఏం చేస్తాం, 60 సంవత్సరాలు కష్టపడి జీవితం వేదనగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, అందుకని టీవీలు చూస్తుంటారు, క్లబ్లకు వెళ్తుంటారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇంకా అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఏం చేయలేరు, తినలేరు, తిన్నది అరగదు, ఎన్నో రకాల రోగాలు, ఎన్నో రకాల సమస్యలు ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ వృద్ధాప్యంలో శక్తి విహీనుడనయ్యాను. తర్వాత నేను ఏది ఆనందంగా, మహావేదనగా నేను నేర్చిన విద్య అవిద్యగా అయింది. ఎంతకాలం అయితే విద్య అనుకుంటున్నామో, విద్యాలయాలు, విద్యా ప్రకాశాలు అని చెప్పి అవన్నీ అవిద్యగా అయినాయి. అవిద్యా జ్వాలను భరించలేకున్నాను. ఇక లౌకిక విద్య అనేది పదునైన బాణంగా తయారైంది. నిన్న అక్కడ అంబవెల్ల కార్యక్రమంలో చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ ఎంత 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు లోపల ఉన్నారు. నేను ఎందుకు స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువుతా అంటే ఓపెన్గా చెప్పారు, డబ్బుల కోసం. ఎందుకోసం అంటే చదువుకోవడానికి ఉద్యోగం, ఎందుకు డబ్బుల కోసం. అందరూ తెలుసున్నాడు, స్కూల్ కాలేజ్ కానీ డబ్బుల కోసం. సో ఏమవుతుంది, ఆ విద్య బాణంగా తయారైంది. ఓ ప్రభు, నీ చరణ కమలం తప్ప ఈ జగత్తులో నాకు మరొక ధనము లేదు. ఈ విధంగా భక్తి వినోదుడు సమస్తమగు లౌకిక విద్యను విడిచి నీ పాద పద్మాలనే తన జీవిత సారంగా చేసుకొనినాడు. సో ఇది నిజమైనటువంటి విద్య. ఏదైతే కృష్ణునికి దూరంగా చేస్తుందో, గాడిదిగా తయారు చేస్తుందో, అదంతా కూడా విద్య కాదు. సో అవిద్యాలయాలని చెప్పాలి మనం. ఈ కాలేజీల పేర్లు చెప్తూ ఉంటారు, విద్యాభారతి, విద్యా సంస్కృతి, ఏమంటారు, విద్యా ప్రకాశ్, రకరకాల పేర్లు ఉంటాయి. అవన్నీ భారతీయ అవిద్యాభవన్, నారాయణ అవిద్యాభవన్, అవిద్య అని పేర్లు మార్చాలి. అని న్యూస్ పేపర్లలో అన్నిట్లో యాడ్ చేయాలి. ఇదంతా కూడా జడ విద్య, అవిద్య, గాడిదిగా తయారు చేయడానికి. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, గాడిదిగా తయారు చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. గాడిదిగా తయారు చేసి అది మనకు జీవితంలో ఒక ఆవేదన కలిగిస్తాయి. అవి మనకు ఒక బాణంగా తయారైపోతాయి. అవి మనని జన్మ మృత్యు జరా వ్యాధి సంసారంలో దిగడానికి ప్రయత్నిస్తాయి. తర్వాత ఇక్కడ జ్ఞానం, ఆ విద్య అంటే ఏమి అనేసి భాగవతం నుంచి చదువుతాం. నారదుడు ప్రాచీన పరితో మాట్లాడుతున్నారు. రాజా, సమస్త ప్రపంచము కుశగ్రాసముచే కప్పబడినది. యజ్ఞములందు పలు పశువులను వధించిన కారణంనే దానిచే నీవు మిగులు గర్వితనైతివి. మూర్ఖత్వం వల్లనే నీవు భక్తి యోగం ఒక్కటే దేవదేవుని ప్రసన్నం చేయగలదని ఎరగకున్నావు. ఈ యథార్థము నీవెరగవు. భగవంతునికి ప్రసన్నతను కలిగించేది కర్మలనే నీవు చేయవలసినది. మనం అభ్యసించేది విద్య మనకు కృష్ణ భక్తి భావనను కలిగించినదై ఉండవలెను. విద్య యొక్క అనువాదం ఇక్కడ ఉంది. మనం అభ్యసించేటువంటి విద్య ఏ విధంగా ఉండాలా, మనకు కృష్ణ భక్తి భావనను కలిగించు. అది విద్య. విద్య యొక్క అర్థం, విద్య యొక్క అనువాదం, అది భాష్యం. బహుసంఖ్యలో పశువులను వధించడం కూడినట్టు యజ్ఞ నిర్వహణం నెలకొన్నందున రాజును నారదముని ఈ శ్లోకము నేరుగా అవమానపరుచున్నాడు. పెక్కు యజ్ఞం నిర్వహించినందుకు రాజు తనను గొప్పవాడని తలుచుచుండవచ్చును. ఇప్పుడు ఆధునిక వ్యక్తులు కూడా ఆధునిక యుగంలో, నవీన యుగంలో వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మేము అధునాతన పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో, మూఢ పరిజ్ఞానంతో మేము ఎదుగుతూ ఉన్నాం అనేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు, గొప్ప వాళ్ళం అనుకుంటారు. ఆ పాతకాలం వాళ్ళంతా కూడా వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకు అదేం చెప్తారు, వాళ్ళు అటవీ మనుషులు, వాళ్ళకి అంత నాగరికత లేదు. మేము ఇప్పుడు నాగరికత మనుషులుగా వాళ్ళు భావిస్తుంటారు. నారదముని ప్రాచీన పరిషత్, ఆయన రాజు, ఆయనకు చెప్తున్నాడు. సో ఈ యొక్క నువ్వు గొప్పవాడని తలుచుకుండవచ్చు, అది కాదు. కావించిన అతడు పశువధ మిథ్యా అహంకారంతో ఆయన యజ్ఞాల్లో పశువధ చేశారు. ఇక్కడ యజ్ఞాలు ఏమి లేకుండా పశువధ జరుగుతూ ఉంది, రోజు రోజుకు పశువధ పెరుగుతూ ఉంది. కారణమగునని నారదముని నేరుగా దుయ్యబట్టెను. నిజమునకు భక్తి యోగమును కలిగించినట్టు ఏ కర్మ అయినో పాపమే. పాపానికి అనువాదమే, పాపానికి అర్థం. పాపం అంటే ఏమి,
భక్తి యోగానికి ఏదైతే కారణం కాదో అంత పాపం. ఇంకా దానికి అంటే నేను చాలా మంది భక్తులు అడుగుతుండే, నేను పాపం చేస్తలేను ఇప్పుడు, పాపం అంతా అయిపోయింది. పాపం అంటే తేషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవత. అందుకనే భక్తియుక్త సేవ రావాలంటే ఈ పాపం నుంచి బయటపడాలి. పాపం నుంచి బయటపడాలంటే కృష్ణ కర్మను మనం ఆచరించాలి. కృష్ణుడు ఇచ్చినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా ఆచరించాలి. కృష్ణుడికి ఇచ్చినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా ఏదైతే లేదో అంత కూడా పాపమే. అందుకే శ్రీల ప్రభుపాల 99.9% నరాధములు అంత పాపాన్ని చేస్తున్నారు ఆధునిక యుగంలో. ఆధునిక కాలంలో జరిగేటువంటి కర్మలన్నీ కూడా అవి వికర్మలు, అన్నీ కూడా పాప కర్మలు. అన్ని ఉద్యోగాలు, అన్ని ప్రతిది కూడా, ఈవెన్ వ్యవసాయం కూడా పాపకర్మలాగా మారిపోయింది. వ్యవసాయంలో రసాయనాలు వాడడం, ట్రాక్టర్లను వాడడం, ఇవన్నీ కూడా పాపకర్మలే. దానివల్ల ప్రజలకు క్యాన్సర్స్ వస్తున్నాయి, జీవులు చనిపోతున్నారు. ఇంకా మనం ఎప్పుడు చర్చించే విషయం, కొత్త విషయం కాదు. కానీ మనం అనుకుంటా ఓకే నేను భక్తియుక్త సేవ చేస్తున్నాను, ఇంకా పాపాన్ని అంత ఆపేసాను అనుకో. బట్ పాప కర్మను ఆపేయాలి. ఓకే, పాపం అంటే మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం ఆపేశాం. బట్ ఇక్కడ ఏదైతే కృష్ణ చైతన్యాన్ని కలిగించదో, ఏదైతే భక్తి యోగానికి అనుకూలించదో అంతా కూడా పాపకర్మ. భక్తికి ప్రతికూలంగా ఏదైతే ఉంటుందో, చదువుకోవడం కూడా పాపమే, కాలేజీలో చదువుకోవడం కూడా పాపమే, స్కూల్లో చదువుకోవడం. అందుకనే ప్రభుపాద స్లాటర్ హౌస్, పశువధ, ఇక్కడ పశువధ అని చెప్తున్నారు. బట్ ప్రాచీన భరేషిత యజ్ఞాల్లో ఆయన ఆహుతి చేస్తున్నారు. బట్ స్కూల్ ఓపెన్ చేయడం అంటే పశువధను ఓపెన్ చేయడమే, పశుశాలను, కషాయశాలను ఓపెన్ చేయడమే. మనం కూడా ఇప్పుడు మాకు కూడా స్కూల్ ఉన్నాయండి, మేము కూడా పాఠశాలలు ఉన్నాయి మావి కూడా అనేసి మనం గొప్ప చెప్పుకోవడానికి లేదు. అంటే మనం స్కూల్ ఓపెన్ చేస్తున్నాం అంటే కషాయశాలను ఓపెన్ చేస్తున్నట్టు. మామూలుగా వీళ్ళు అక్షయ పాత్ర అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా అదొక విధంగా మనం నిన్న చర్చించాం దాని గురించి, జీవునికి హాని కలిగించేది. కాబట్టి ఇప్పుడు పాఠశాలలు ఓపెన్ చేస్తున్నాడు. మళ్ళీ ప్రభుపాలను అనుసరిస్తా అని చెప్తారు, ప్రభుపాలు ఇక్కడ కషాయశాల అని చెప్తున్నారు. భక్తివినోద్ ఠాకూర్ కషాయశాల అని చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో చదువుకున్నారు. ఆయన పెద్ద జ్యోతిష్యుడు. ఆయన యొక్క చదువు చూస్తే అసలు ఏదో తట్టుకోలేరు అన్నమాట. ఆయన అంత చదివిన తర్వాత ఇదంతా వృధా అని చెప్పేస్తున్నారు. సో మనం మళ్ళీ పెద్దగా ఏం చెప్తున్నాం, మీరు రండి స్కూల్ చదువుకోండి, మేము స్కూల్ ఓపెన్ చేస్తున్నాం. కషాయశాలను ఓపెన్ చేసి మనం గొప్ప వాళ్ళం అనుకుంటాం. మేము కూడా స్కూల్ భౌతికంగా ఎట్లా వాళ్ళు వృధా, వాళ్ళన్ని స్కూళ్ళు పాఠశాల ఓపెన్ చేసి వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు. మరి మనం జ్ఞానానికి వచ్చి కూడా మళ్ళీ అజ్ఞానాన్ని ఇస్తున్నాం జరగదు. మళ్ళీ అది మనం గురుకులం అని చెప్పుకుంటూ ఉన్నాం. గురుకులం అని చెప్తున్నా, మీకు ఐఐటి ర్యాంక్ వస్తుంది, మీకు ఐఐటి సీట్ వస్తుంది చెప్తాం. పేరు గురుకులం, ఐఐటి సీట్ వస్తుంది. అదెట్లా? అజ్ఞానశాల, అవిద్యశాల, కషాయశాలలో దాన్ని గురుకులం అని పెడతాం లేదు. అందుకని ప్రభుపాల వారు మన గురుకులాల్లో భౌతికమైన విద్య నేర్పించకూడదు, ఆధ్యాత్మిక విద్య. మనం ఈ పిల్లలకు ఆంగ్లం కానీ గణితం కానీ నేర్పిస్తే కూడా ప్రభుపాల పుస్తకాలు చదవడం కోసం, ప్రభుపాల యొక్క సంకీర్తన ఉద్యాన్ని ప్రచారం చేయడం కోసం అంతే. కానీ మళ్ళీ ఉద్యోగం చేయడం కోసం కాదు ఇలా నేర్పించారు. నిన్న పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీ పిల్లలంతా ఎక్కడ చదువుతారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారా, వాళ్ళు ఏమొస్తుంది? వాళ్ళ సర్టిఫికేట్ ఏమొస్తుంది? వాళ్ళేం ఉద్యోగం చేయరు గాడిదలాగా. అందుకని మన పిల్లలకు చెప్తా ఉన్నాడు, వాళ్ళు గాడిదలాగా తయారు చేయాలంటే మీరు గురుకులంలో వేయకండి. మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ బయట ప్రపంచంలో పెడితే మళ్ళీ వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అవుతారు. భౌతికంగా పనికిరాదు, ఆధ్యాత్మికంగా పనికిరాదు. సో అందుకనే వాళ్ళు ఆ విద్య నేర్పించట్లేదు. మనం శ్రీకృష్ణుని అవగాహన కలిగించినట్టు విద్య శ్రీకృష్ణుని అవగాహనను కలిగించినట్టు విద్య మిథ్యాపూర్వకము విద్య. ఒక అక్షరం మారితే మొత్తం సెంటెన్స్ మారిపోతుంది సరిగా చూడకుంటే. శ్రీకృష్ణుని అవగాహన కలిగించినట్టు విద్య మిథ్యాపూర్వ విద్య అంటే సడన్ గా అర్థం కొంచెం చూడకుండా మనం తప్పుడు అడుగులు వేయచ్చు. ఒక చిన్న మిస్టేక్ జరిగితే మొత్తం సెంటెన్స్ మారిపోయింది, ఫిలాసఫీ మారిపోయింది. శ్రీకృష్ణుని అవగాహన కలిగించినట్టు విద్య మిథ్యాపూర్వక విద్య. కృష్ణ భక్తి భావనమే కొరబడినచో మనుజుడు కేవలం మిథ్యాకర్మల యందు మరియు మిథ్యాపూర్వక విద్యాభ్యాసనం నెలకొన్నవాడు కాగలడు. సో ఇక్కడ విద్యావధూ జీవనం. కానీ హరినామ సంకీర్తన అవిద్యను తొలగించి వేస్తుంది. సో ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు విద్యావధూ జీవనం. ఈ యొక్క దిస్ ఈజ్ వైఫ్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. హరే కృష్ణ.
కన్నా సరిగ్గా కూర్చో, విను, 11-12 క్లాస్. సో భర్త ఎక్కడ ఉంటుందో భార్య ఎక్కడ అనుసరిస్తుంది. ఆధునిక కాలంలో అది కష్టం చెప్పడం, కానీ భర్త ఎక్కడ ఉంటుందో అక్కడ. ఈవెన్ చివరి కాలంలో కూడా భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేకుండా భార్య ఏం చేస్తుంది, అగ్నిలో కూడా ప్రవేశిస్తుంది. భర్తను విడిచి భార్య ఉండలేదు ఒక క్షణం కూడా. సో అదేవిధంగా ఈ యొక్క విద్యావధు జీవనం, ఈ యొక్క విద్య, దివ్యమైనటువంటి యొక్క జ్ఞానం, కృష్ణ చైతన్య విజ్ఞానం. ఏమది కృష్ణ చైతన్య విజ్ఞానం? మన యొక్క దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని తెలియజేసేదే జ్ఞానం, విజ్ఞానం. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోయి అవిద్యలోకి వెళ్ళిపోయాం. మన ఏదైతే మన నిజస్థితి కాదో మన నిజస్థితి అనుకుంటున్నాం. కానీ ఏదైతే విద్య ఉందో మన స్వరూపాన్ని తెలియజేస్తుంది, మన స్వరూప సిద్ధిని కలిగించేస్తుంది. సో ఎక్కడైతే హరినామ సంకీర్తన ఉంటుందో ఈ యొక్క విద్య కూడా అనుసరిస్తుంది. వాసుదేవే భగవతే భక్తి యోగ ప్రయోజతి జనయిత్యాశు వైరాగ్యం జ్ఞానంచి యదైతుకం. జ్ఞానము వైరాగ్యం ఏ విధంగా భక్తిని అనుసరిస్తాయో ఈ యొక్క సంకీర్తనను ఆ విద్య కూడా అనుసరిస్తుంది. ఆ విద్య ఏం చేస్తుంది, మన హృదయంలో ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని, భగవంతుని పట్ల ఉన్నటువంటి సంబంధాన్ని, ఈ యొక్క మొదటి శ్లోకం అంతా కూడా సంబంధ జ్ఞానం తెలియజేస్తుంది. మన నిత్యమైనటువంటి ఒక సంబంధం. ప్రభుపాదులు చెప్తారు 5 రసాల్లో సంబంధం ఉంటుంది. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ఇది ముఖ్య రసాలు. ఇంకా గౌణ రసాలు చాలా ఉంటాయి, బీభత్స, భయానక, ఇంకా 7 రసాలు ఉంటాయి. సో భగవంతునితో మనకు నిత్య సంబంధం ఉంది. ఆ నిత్య సంబంధాన్ని అది రివీల్ చేస్తుంది, వ్యక్తం చేస్తుంది అన్నమాట ఈ విద్య. సో అందువల్ల ఎవరైతే హరినామాన్ని ఉచ్చరిస్తారో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇవన్నిటి యొక్క సారాంశం ఏమి? వేదేస్య సర్వరహమేవ వేద్య వేదాంతకృద్ వేద విదేహ చాహం. కృష్ణుని తెలుసుకోవడమే అన్నిటి యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం కృష్ణుని తెలుసుకోవడం, ఆయన యొక్క సేవకులను తెలుసుకోవడమే. సో ఎప్పుడైతే హరినామాన్ని మనం చేస్తామో మొత్తం దివ్య జ్ఞానం అంతా కూడా రివీల్ అవుతుంది, వ్యక్తం అవుతుంది. సో ఎలా అంటే ఇక్కడ మాయ, మహామాయ, యోగమాయ. భగవంతుడికి ఒకే ఒక శక్తి, స్వరూప శక్తి, పరాశ శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అందుకని ముందు లైన్ వచ్చేసి నతస్య కార్యం కరుణంచ విద్యతే నతస్య దృశ్యతే. నేను అసలు ఎట్లాంటి కార్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ ఒక పెద్ద ఫ్యాక్టరీ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, 1,00,000 మందికి ఆయన మెయింటైన్ చేస్తున్న ఫ్యాక్టరీని. ఆయన ఏం చేయకుండా సీట్ పైన కూర్చోవచ్చు, బట్ ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేయాల్సిందే. లేదా ఒక పెద్ద కోటీశ్వరుడే ఉన్నాడు, లక్షల కోట్లాధిపతి ఉన్నాడు, అందరు మేబీ ఆయన కింద పని చేస్తారు, బట్ ఆయన కూడా ఏదైనా చేయాల్సిందే. కానీ భగవంతుడు ఏం కాదు, ఆయన ఎట్లాంటి కార్యం చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా నడుస్తుంది? పరాశ శక్తిని వివిధైవ శ్రూయతే. సో ఆయనకి ఎన్నో అనంతమైనటువంటి యొక్క శక్తులు ఉన్నాయి. దానికి 3 జ్ఞాన, బల, క్రియ, ఈ 3 ముఖ్యమైనటువంటి శక్తుల ద్వారా. సో ఆయన యొక్క ఇచ్ఛాశక్తి, భూశక్తి, నీలాశక్తి, ఎన్నో వేరు రకాలుగా వర్ణించబడ్డాయి శాస్త్రాల్లో, శ్రీ చైతన్య చరితాంతంలో వివరించబడ్డాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక శక్తి స్వరూప శక్తి, కృష్ణ యొక్క స్వయం రూప. ఆ స్వరూప శక్తి నుంచి ఇవన్నీ కూడా శక్తులు వచ్చాయి. అంతర్గత శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి, తర్వాత దాని నుంచి ఇంకా డివిజన్స్ అట్లా వెళ్తూ ఉంటాయి. సో ఇక స్వరూప శక్తి నుంచి ఎన్నో శక్తులు వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ ముండకోపనిషత్తులో వివరించబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే విద్య, అవిద్య. సో ఇక భగవంతుని యొక్క శక్తి, యోగమాయ శక్తి
భగవంతునికి నిరంతరం ఆహ్లాదిని శక్తి, నిరంతర ఆనందాన్ని చేకూర్చడానికి ఉన్నటువంటి ఒక శక్తి. సో దాని యొక్క వెనుక భాగమే మహామాయ. మహామాయ శక్తి ఎవరైతే భగవంతుని యొక్క సేవను వద్దనుకుంటారో వాళ్ళకి అది సహాయం చేస్తుంది. సో విద్య అవిద్య ఈ రెండు పక్కల, ఏదైతే ముందు భాగం విద్య, వెనుక భాగం అవిద్య. సో ఎప్పుడైతే ఇక విద్యా జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, ఈ యొక్క చిత్ శక్తి, ఆ స్వరూప శక్తి నుండి చిత్ శక్తి ఆ విద్యను తొలగించేస్తుంది. సో మన హృదయంలో దాగుకొని ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. నశింపజేసి ఆ విద్యను, నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. సో అందువల్ల మనం భయపడాల్సిన అవసరం, నేను వేదాలు చదవలేదు, నేను ఉపనిషత్తులు చదవలేను, నాకేం అర్థం కాదు జ్ఞానం, నేను చదువుకోలేదు, నాకు అంత బుద్ధి లేదని, నాకు అంత బుద్ధి లేదు, నేను మామూలుగా నేను కూడా ఎంటెక్ కానీ బీటెక్ కానీ చేస్తుంటే ఇంకెక్కువ అర్థం చేసుకునేవాడిని, ఇంకెక్కువ జ్ఞానం వచ్చేదని సరికొచ్చా అనేసి అనుకునేవాడిని. కానీ యాక్చువల్లీ దాంతో సంబంధం లేదు. ఇక్కడ విద్యావధు జీవనం. ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వాళ్ళతో ఇక దివ్యమైనటువంటి జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది. ఎవరైతే భక్తియుక్త సేవను స్వీకరిస్తారో, భక్తియుక్త సేవను ఆశ్రయించి హరినామాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళతో విద్య ఉంటుంది. భౌతికంగా వాళ్ళు ఎంతైనా విద్యావంతులై ఉండొచ్చు, బట్ వాళ్ళకి దివ్య జ్ఞానం అర్థం కాకపోవచ్చు, ఆ దివ్య జ్ఞానం వాళ్ళకు వ్యక్తం కాకపోవచ్చు. ఇంకా కూడా వాళ్ళు చదువుతాను. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఒక భాష్యం. ఇది విద్యావధు జీవనం. In reality, the Lord has but one Shakti in two functions, Vidya and Avidya. The Lord's internal potency known as Yogamaya Swarupa Shakti is called Vidya. The external potency Mahamaya, which is responsible for the creation of the material world, which covers the original spiritual form of living entities and the qualities associated with the form, is called Avidya. సో ఇక అంతర్గత శక్తి, బహిర్గత శక్తి, మనం తటస్థ శక్తి. సో బహిర్గత శక్తి ఏం చేస్తుంది, ఇక జీవుని యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని కప్పివేస్తుంది, దాని పని అది. అండ్ అంతరంగిక శక్తి ఏం చేస్తుంది, ఆ కప్పివేసినటువంటి అజ్ఞానాన్ని తొలగించేది అంతరంగిక శక్తి, ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని రివీల్ చేస్తుంది. So when Shuddha Bhakti arises in the art of sadhaka, jiva, by the constitutional practice of hearing and chanting, ఎప్పుడైతే ఆ శుద్ధ భక్తి ఉదయిస్తుందో మన హృదయంలో, ఆ యొక్క సాధకుని యొక్క హృదయంలో ఆ జీవుని యొక్క సహజ స్వభావం అనేది వ్యక్తమవుతుంది. ఏ విధంగా? శ్రవణ కీర్తనాలతో. భక్తిదేవి డిస్పెల్లింగ్ ఆల్ డిజైర్స్ అదర్ దాన్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. సో సేవ, కృష్ణుని యొక్క సేవ కాకుండా మిగతా ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నశింపజేస్తుంది. కృష్ణ ప్రేమ నేర్చినవాడు మొత్తం పూర్తిగా కోరికలన్నీ నశింపజేస్తుంది. రిమూవ్స్ ద అబోవ్ మెన్షన్డ్ ఇగ్నోరెన్స్, అన్ని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కృష్ణుని యొక్క సేవ కాక మిగతా ఏ కోరిక ఉన్నా కానీ అన్ని కూడా అవిద్యకు సంబంధించినటువంటి, అజ్ఞానానికి సంబంధించిన, సో అవన్నీ కూడా తీసివేస్తుంది. బై ద ఫంక్షన్ remove above mentioned ignorance by the function of the knowledge potency, vidya vrutti. సో ఇక విద్య ద్వారా ఏం చేస్తుంది, భక్తి డిస్ట్రాయ్ ద గ్రాస్ అండ్ సెటిల్ బాడీ ఆఫ్ ద జీవ, స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. సైమల్టేనియస్లీ భక్తిదేవి మేనిఫెస్ట్ the original pure spiritual form of the jiva to the extent that receive the purely spiritual form of a gopi by the qualification is fit to the taste of madhura rasa. సో ఏం చేస్తుంది, ఈ యొక్క అవిద్య అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో, ఈ యొక్క విద్య అంటే భగవంతుని యొక్క యోగమాయ పొటెన్సీ, ఇంకా చెప్పాలంటే అంతర్గత శక్తి,
ఆ హృదయంలోకి వెళ్ళి ఆ నిజ స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది అన్నమాట. ఆ పవిత్రమైనటువంటి స్వరూపాన్ని ఇస్తుంది. గోపి ఉండొచ్చు, స్వరూపం ఉంటుంది. సో అట్లాంటి యొక్క స్వరూపం ఎప్పుడైతే వ్యక్తమవుతుందో అది భగవంతునితో, కృష్ణునితో ఆ మధుర రసాన్ని అనుభవించడానికి అర్హతను కలిగిస్తుంది. One may attain the form in any of the four transcendental relationship, Dasya, Sakhya, Vatsalya, Madhurya Rasa, in accordance with one's eligibility, or in other words, accordance with your స్థాయి భావ. వాళ్ళ యొక్క స్థాయి భావాన్ని ప్రకారం దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, సో ఏదో ఒక స్వరూపాన్ని అది ఇస్తుంది. That it is proved that chanting of the holy name of Sri Krishna, it is the life of all transcendental knowledge, which has been compared to a wife, Vadhu. The Swarupa Shakti being compared to the Sri Krishna's wife, especially notable in extent, notable in the context of the description of his sportive amorous pastimes, Leela Vishesha. సో ఇది సరళంగా అర్థం చేసుకోవాలంటే మనం హరినామ సంకీర్తన చేస్తే సరిపోతుంది. చేస్తే ఏమవుతుంది, మన యొక్క స్వరూపం రివీల్ అవుతుంది. మనం ప్రయత్నిస్తూ ఉంటాము, మన కోరికలు వెళ్తలేవు, మనం ఇట్లా పట్టుకునేసి కోరికలు ఆపేస్తే పోవాలి. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా మనం ఈ యొక్క కోరికల నుంచి బయటపడాలంటే కష్టం. భౌతికమైనటువంటి కోరికలు అందరికీ ఉంటాయి, బట్ భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవాలని కోరిక ఉండకూడదు. నేను భౌతిక కోరికతో ఎంజాయ్ చేయాలా, ఇంద్రియ తృప్తిని అనుభవించాలని కోరిక ఉండకూడదు. కోరికలు ఉంటాయి మనస్సులో, ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఆ యొక్క వాసన ఉంది ఇంద్రియ తృప్తి పొందాలనేసి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కోరిక మనకుందో, ఈ యొక్క ఇంద్రియ తృప్తి భోగం నుంచి బయటపడాలని కోరిక మనం హరినామ సంకీర్తన చేస్తామో, ఈ యొక్క అన్ని అవి పోతాయి అన్నమాట సహజంగా. పాజిటివ్ ఎంగేజ్మెంట్ అనమాట. నిరాకారవాదులు ఏం చేస్తారు, వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహిస్తారు. ఇంద్రియాలను నిగ్రహించేసి దాన్ని నిరాహారస్య దేహిన, శ్లోకం ఏంది, రసవర్జన విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ యొక్క అత్యున్నతమైనటువంటి రసాస్వాదన అనుభవించకుండా మనం ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖాభిలాష నుంచి మనం బయటపడలేం. సో ఈ యొక్క రసాస్వాదన ఈ యొక్క హరినామంలో మనం పొందాలి. జస్ట్ కేవలం హరినామాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ యొక్క అవిద్య నుంచి మనం బయటపడి, అవిద్య అంటే బేసికల్ చెప్పాలంటే ఓన్లీ స్కూల్ పాఠశాల కాదు. అవిద్య అంటే కృష్ణ యొక్క సేవ కాకుండా మిగతా మనలో ఉన్నటువంటి అన్ని కూడా అవిద్యనే, అన్ని కూడా అవిద్యనంతా కూడా తీసివేసి మనకు విద్యను కలిగిస్తుంది. విద్య అంటే కృష్ణ యొక్క సేవకుని. ఆ విద్య ఏం చేస్తుంది, మన స్వరూపాన్ని రివీల్ చేస్తుంది, నిత్య స్వరూపాన్ని. సో అందువల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదు. తేషాం ఏవాను కంపార్థం అహం అజ్ఞానజంతః నాశ్యమాత్మ భావస్తో జ్ఞానదీపేన భాష్పత. దానికంటే ముందు శ్లోకంలో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. నేను బుద్ధియోగాన్ని ఇస్తాను, నన్ను నిరంతరం ఎవరైతే చింతిస్తారు. తర్వాత శ్లోకంలో నేను వాళ్ళ హృదయంలోకి స్వయంగా ప్రకాశించి, నేనే స్వయంగా జ్ఞానదీపాన్ని ఇస్తాను. నేను ప్రభుపాల వారు భాష్యంలో చెప్తారు, ఈవెన్ కొన్నిసార్లు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకొని దివ్య జ్ఞాన హృదయ ప్రకాశిత ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ మనం జ్ఞానాన్ని పొందొచ్చు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక గురువు ఎన్నో సాహిత్యం రాసినప్పటికీ, ఉదాహరణ ప్రభుపాల వారు ఎన్నో బుక్స్ దాన్ని అవగతం చేసుకున్నప్పటికీ, కానీ కృష్ణుడే స్వయంగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళేసి ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఇస్తాను. నేను వెళ్ళేసి వెలిగిస్తాను, దీపాన్ని వెలిగిస్తాను లోపల. సో ఆ దీపం ద్వారా, ఆ దివ్య జ్ఞానం ద్వారా, ఆ విద్య ద్వారా మనం మన స్వరూపాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మన స్వరూపంలో స్థితం అవుతామో, ముక్తి హిత్వా అన్యతా రూపం స్వరూపేణ, మన అన్యతా రూపం అంతా పోతుంది. మనం ఇప్పుడు అన్యతా రూపంలో ఉన్నాం, మనం వేరే రూపంలో ఉన్నాం. నేను భోగిని, నేను అనుభవించాలా, నేను గృహస్థుని, నేను బ్రహ్మచారిని, నేను వానప్రస్థుని, నేను సన్యాసిని, నేను బ్రాహ్మణ, నేను క్షత్రియ, నేను వైశ్య, నేను శూద్ర, నేను ఇది, నేను అది, నా శరీరం ఇలాంటిది, నా మనస్సు ఇలాంటిది, నా బుద్ధి ఇలాంటిది, నా గురించి మీకు తెలియదు, నా గురించి మీకు చెప్పలేను, నా లోపల ఉన్నటువంటి బాధ ఎన్నున్నాయి, నేను 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 ఎక్సెట్రా 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 కొన్ని లక్షల విధాలుగా మనం గుర్తించబడుతూ ఉన్నాం.
కోటి విధాలుగా గుర్తించబడుతున్నాం. మనలో ఉన్నటువంటి యొక్క అనర్థాల ద్వారా మనం గుర్తించబడుతున్నాం. నేను ఇది, నేను అదే. ఇప్పుడు మనం నేనెవరు అసలు? నేను కృష్ణుని యొక్క సేవకుని, అంతే. అది అన్యతా రూపం. అవన్నీ కూడా మనకున్నటువంటి అన్యతా రూపాలని మనం అనుకుంటున్నాం. ఓ, నా చెయ్యి చాలా బలహీనంగా ఉంది, నా చెయ్యి బలంగా ఉంది, నేను చాలా గొప్పవాడిని, నేను అసలు చాలా హీనుని, నాకు చాలా చదవచ్చు, అసలు నాకు చదువు రాదు, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అంటే ప్రభుపాద చెప్తూ ఉంటారు ఉపన్యాసాలు. నేను భారతీయుని, నేను అమెరికా దేశస్తుని, నేను ఈ జాతి, నేను ఈ కులం, నేను ధనవంతుని. బట్ మనం భక్తియుక్త సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ యొక్క దేహాత్మబుద్ధితో, ఈ యొక్క మనస్సుతో త్యాధ్యాత్మం చెంది మనం గుర్తించబడుతూ ఉన్నాం. ఇంకా మన మనస్సుతో ఆలోచిస్తూ ఉన్నాం. ఆ విధంగానే వెళ్తూ ఉన్నాం. మనం ఇంకా కూడా ఈ విధంగానే వెళ్తూ ఉన్నాం. మన మనస్సుతో త్యాధ్యాత్మం చెందినప్పుడే మనకు మనస్సుతో కలత వస్తున్నమాట. నేను మనస్సును, మన మనస్సుతోనే వెళ్తాం, ఆ మనస్సుతో పరిగెడుతూ ఉంటాం. భార్య, ఇంకో ఇదే ఉదాహరణ ఇవ్వాలంటే భర్త భార్య ఏ విధంగా అనుసరిస్తుందో ఆ మనస్సుతోనే వెళ్తూ ఉంటాం. మనస్సుతోనే గుర్తించబడతాం. నేను అలసిపోయాను, మనసు చెప్తుంది అలసిపోయాను, నాకు బాధగా ఉంది అంటే. బాధ ఉండేది ఎవరికి? బాధ ఎవరు? బాధపడేది ఎవరు? దుఃఖం ఎవరికి? సుఖం ఎవరికి? ద్వేషం ఎవరికి? ఎవరికి ఉంది? ఆత్మకుందా? ఆత్మకు సుఖం లేదు, దుఃఖం లేదు, ద్వేషం లేదు, బాధ లేదు, ఆత్మకు అలసట లేదు. మరి ఎవరికి ఉంది అది? ఎవరికి ఉంది? మనస్సుకుంది. మనసు యొక్క భావన అనమాట. ఈ మానసిక భావనలోనే మనం ఉన్నాం. సో ఇక మనస్సు యొక్క భావంతో మనం గుర్తించబడుతున్నాం. బట్ ఇవన్నీ కూడా అవిద్యనే. ఓకే, స్కూళ్ళు కాలేజీలు అవిద్య అని చెప్పేసి గాడిదలాగా అనేసి మనం ఉంటాం. అదే ఒక్కటే కాదు అవిద్య. ఇప్పుడు మనం అవిద్యలోనే ఉన్నాం. మన యొక్క ఐడెంటిటీ క్రైసిస్లోనే ఉన్నాం. ఇంకా మన యొక్క ఉపాధి లోపాలతోనే ఉన్నాం మనం. అందుకనే ఆ ఉపాధి లోపాలకు పోవాలంటే మనం విద్య రావాలి. విద్య చేయాలంటే ఏం చేయాలి? హరినామ సంకీర్తన చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరు సేమ్ థింగ్ ప్రభుపాద బుక్స్ మనం చదువుతున్నాం. మొదటి సంవత్సరం చదివాం. తర్వాత వాళ్ళకి ఏం చదివి ఫస్ట్ జపం చేయండి. జపం చేసినా కొద్దిగా ఇంకా ఎక్కువ బుక్స్ అర్థమవుతుంది, ఇంకా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా దివ్య జ్ఞానం. ఇది మనం పుస్తకాలు చదివినప్పటికీ కూడా చదువుతున్నాం. కానీ మనకు ఈ యొక్క హరినామ సంకీర్తన ద్వారా, హరినామాన్ని జపించడం ద్వారా ఈ యొక్క అవిద్య అనేది తొలగించబడుతూ ఉండాలి. సో అందుకనే కీ హరే కృష్ణ మంత్రం. అట్లనే పుస్తకాలు చదవద్దని చెప్పట్లేదు, సేవ చేయొద్దని చెప్పట్లేదు అన్నీ. బట్ ఈ యొక్క హరినామ సంకీర్తనే ఇక కీ అన్నమాట. మన హరినామం చేసే దేనికోసం? మన స్వరూపంలో వ్యవస్థితం కావడం కోసం, ఈ యొక్క స్వరూపాన్ని తిరిగి తీసుకొని రావడం కోసం. సో ఇది విద్యా వధు జీవనం గురించి కొన్ని విషయాలు అర్థమైంది కదా అందరికీ? విద్యా వధు జీవనం. the life of the wife of knowledge. ఇది భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పినటువంటి. తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ యొక్క హరినామం అనే యొక్క మొగ్గ వికసిస్తూ ఉంది. సో అదేం చేస్తుంది? అది యొక్క రజధామానికి తీసుకొని వెళ్తుంది. రజధామానికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తుంది? అది దివ్యమైనటువంటి శరీరాన్ని ఇస్తుంది. ఆ దివ్యమైనటువంటి శరీరంతో మనం ఏం చేస్తాం? కృష్ణుడి పక్కన నిల్చుంటాం. అప్పుడు మనకు ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క రూపం, భౌతికమైనటువంటి నామరూప గుణలీలను పూర్తిగా మర్చిపోతాం. భౌతికం కూడా మనకు పేరుంది, రూపం ఉంది, మన గుణాలు ఉన్నాయి, మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపోతాం మనం. సో కేవలం కృష్ణుడితో నిత్య సంబంధాన్ని మాత్రం కలిగి ఉంటాం. అది ఈ యొక్క జగత్తులో ఉన్నప్పుడు కూడా కావచ్చు. యహాస్య హరేర్దాస్య కర్మనా మనసాగిర నిఖిలాస్వ తపస్యాతు జీవన్ ముక్త సౌచ్యతే. ఇక్కడే ఉండి కూడా మన స్వరూపాన్ని రివీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు, ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కూడా నిత్య సంబంధాన్ని మనకు ఆల్రెడీ ఉంది. మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? 3. చెప్పకు నువ్వు. 3 నువ్వే.
పైన కోట్ ఉంది, లోపల కుర్తా ఉంది, లోపల ఇంకా బనియన్ ఉంది. మూడోది ఇక దివ్య శరీరం అని చెప్పచ్చు. సో ఎప్పుడైతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం పూర్తిగా నిర్మూలించబడుతుందో ఆ దివ్య శరీరం ఆల్రెడీ ఉంది లోపల. ఇప్పుడు ఆల్రెడీ మనకు దివ్య శరీరం ఉంది, దివ్య శరీరంతో ఉన్నాం, కానీ అది కప్పివేయబడింది అంతే. జస్ట్ అది కనిపించట్లేదు. సో ఎప్పుడైతే హరినామం శుద్ధ స్థాయికి వస్తుందో అది రివీల్ అవుతుంది. తర్వాత ఆనందాంబుది వర్ధనం. ఆ తర్వాత ఏమవుతుంది? ఆనందాంబుది వర్ధనం. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఉదాహరణ ఇవ్వాలంటే, అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచంలో ఏది కూడా ఉదాహరణ ఇవ్వలేదు. మేబీ కృష్ణుడు కమల నయన, కమల నేత్ర, పంకజనాభ, నమస్తే ఇవన్నీ పంకజంతో ఇస్తారు, కమలంతో. బట్ భగవంతుని యొక్క నేత్రాలకు, కృష్ణుడి యొక్క నేత్రాలకు, కృష్ణు యొక్క ముఖార విందానికి ఈ కమలంతో పోల్చలేము. కానీ జస్ట్ ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి యొక్క బ్యూటీలో అది కొంచెం బెస్ట్ అట్లా అందంలో. అదేవిధంగా ఇక్కడ ఆనంద అంబుది. అంబుది అంటే సముద్రం, వర్ధనం అంటే పెరుగుతూ ఉంది. అంబుది ఏమంటే చూస్తే మనం సముద్రంలో వెళ్ళి చూస్తాం, మొన్న పూరి వెళ్ళాం, ఎక్కడ అంత కనిపించట్లేదు. సో ఇక ఈ ఎప్పుడైతే హరినామం ఈ యొక్క స్వరూప శక్తి, కృష్ణ యొక్క స్వరూప శక్తి మన స్వరూపాన్ని ఎప్పుడైతే వ్యక్తం చేస్తుందో ఆ ఆనందంలో, కృష్ణ యొక్క మధుర రసంలో, అనుభవంలో ఆ యొక్క ఆనందం పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతుంది. దానికి అంతం లేదనమాట. ఆధ్యాత్మిక జగత్తుకు భౌతిక జగత్తుకు అదే తేడా. ఇక ఆధ్యాత్మిక జగత్తు అన్లిమిటెడ్, అనంతం. ఈ భౌతిక జగత్తు పరిమితం, ప్రతిది కూడా పరిమితం, లిమిటెడ్. సముద్రం కూడా ఒక విధంగా పరిమితే, కానీ మనం ఈ భౌతిక జగత్తు చూస్తే దాని అంతు కనిపించదు మనకు. సో అదేవిధంగా వర్ధనం పెరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ టైం ఎవర్ ఫ్రెష్. తర్వాత ప్రతిపదం పూర్ణాంత సాధనలో వివరించబడుతుంది. అది ఆనందం అనేది, ఎందుకంటే ఆనందమయోభ్యాస, జీవుని యొక్క సహజ స్వభావం ఆనందంగా ఉండడం. మన ఆనందంగా ఉండడం తప్పేం లేదు మనకు, అసలు మన స్వభావం అది. మనం ఇప్పుడు ప్రసాదం తీసుకుంటాం, మన ఆకలి తినడం తప్పేం లేదు అందులో. ఇక స్వభావం కంటే అది మన యొక్క నేచర్, ఆనందంగా ఉండడం. ఆనందంగా లేకుండా మనం ఉండలేం. అందుకనే నేను అందరికీ ఈ మధ్యలో చెప్తాను, మీరు హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఎక్కడైనా హ్యాపీగా ఉండండి. అది మన స్వభావం. మన స్వభావానికి విరుద్ధంగా మనం ఉండకూడదు. మనకు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమి లేదు అసలు, ఎందుకంటే మన స్వభావం. సో ఎప్పుడైతే ఈ స్వరూపం అనేది వ్యక్తం అవుతుందో, మన స్వరూపం ఎప్పుడైతే స్థితిలో అవుతామో ఆ నిజమైనటువంటి ఆనందం అప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ మినిట్, ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది ఆనందం. అంతు లేనటువంటి ఒక ఆనందం. అది నాకు అనుభవం లేదు, మనకు అందరికి ఎవరికి అనుభవం లేకపోవచ్చు, ఉంటే ఇక్కడ ఈ విధంగా కనిపించాం మనం. సో అది ఎప్పుడైతే కృష్ణనామం ఎప్పుడైతే ఈ యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఈ ఆనందాంబుది వర్ధనం యొక్క నిజమైనటువంటి ఎవర్ ఇంక్రీజింగ్ ఓషన్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్, దివ్యమైనటువంటి ఆనందాన్ని అది ఇస్తూనే ఉంటుంది. అసలు తట్టుకోలేమన్నమాట దాన్ని. అది తర్వాత శ్లోకంలో ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. స్టెప్ బై స్టెప్ అవర్ టేస్ట్ బికమ్స్ ఫుల్. ద టేస్ట్ is nectarian. We will able to relish the nectarian taste which is soul hankers. ఏదైతే ఆత్మ ఎన్నో కోట్ల జన్మల నుంచి పరితపిస్తుందో, ఎప్పుడైతే ఈ స్వరూపం అనేది రివీల్ అవుతుందో, కృష్ణుతో నిత్య సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకుంటుందో, ప్రతి పదం, ఎవ్రీ స్టెప్, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఎలా అంటే, ఓకే గోలోకంలో ఉన్నాం మనం, రోజు రాధారాణి కృష్ణుడి కోసం ఉంటుంది. రాధారానికి బోర్ రావట్లేదా? రోజు ఉంటుంది, రోజు గోపికలు వెళ్తారు, రోజు. అది మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మనకి అట్లా అనిపిస్తుంది. ఆ రోజు మంగళారతి రావాలా, రోజు జరిగే పని జరుగుతూ ఉంది. మనకు ఈ యొక్క భౌతిక జగత్తులో ఒక ఏమంటారు విసుగు అనేది ఉంటుంది అన్నమాట అనుభవించిన తర్వాత. అందుకని కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి, కొత్త సాంగ్స్ వస్తూ ఉంటాయి, కొత్త ఫోన్లు వస్తూ ఉంటాయి, కొత్త ఎప్పుడు కొత్త జనరేషన్, ఎప్పుడు కొత్తగా ఉండాలి, ప్రతిరోజు కొత్త బట్టలు, ఏదో ఒకటి. అది పాత మోడల్ అయినా సరే మళ్ళీ కొత్తగా తీసుకొని వస్తూ ఉంటారు, కొత్తగా ఉండాలి ఎప్పుడు ఫ్రెష్. ఎందుకంటే ఇక్కడ భౌతిక జగత్తులో ఒక రోజు అనుభవించడం వల్ల పాత అయిపోతుంది.
అందుకని కొత్త భార్య, మళ్ళీ కొత్తగా పెళ్లి. ఇంతకుముందు కొత్తగా పెళ్లి చేసుకున్నాను 2 భార్యలు. ఇప్పుడు ఇంకా పెళ్లి కూడా అవసరం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో అంటే నువ్వు ఎవరు నచ్చితే వాళ్ళతో అనుభవించవచ్చు, ఏం లేదు. ఇంకా రోజు కొత్త వాళ్ళతో అనుభవించడం, కొత్త వాళ్ళతో మేనేజ్ చేయడం, కొత్త హోటల్కి వెళ్ళి కొత్తగా ఉంటుంది. అందుకే మనం రోజు గోలోకంలో ఏం చేస్తాం మనం అసలు? రోజు ఇంకా అంతకాలం ఏం చేస్తామని డౌట్ రావచ్చు. ఎలా ప్రతిపదం పూర్ణామద సాధనం అనేది మనం అనుకోవచ్చు. అలా సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం భౌతికమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ గోలోకంలో ఎలా ఉంటుందంటే ప్రతి క్షణం, ఇప్పుడు కృష్ణుని క్షణం చూసాం, మళ్ళీ తర్వాత క్షణం చూసాం, మళ్ళీ కొత్తగా అనిపిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ క్షణం చూసాం, మళ్ళీ కొత్తగా అనిపిస్తాడు. సో ఈరోజు అంతా కృష్ణుడితో లీలలు అయినాయి. మళ్ళీ ఉదయం కృష్ణుడు ఎప్పుడు వస్తాడు బయటికి అని మళ్ళీ చూస్తున్నాం. మళ్ళీ కృష్ణుడు లోపలికి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం నిత్య నూతనమైనటువంటి యొక్క లీలలు జరుగుతూ ఉంటాయి అనమాట. బోరింగ్ అనేది ఉండదు అనమాట. ప్రతి క్షణం ఎవ్రీ టైం ఎవర్ ఫ్రెష్ అనమాట. అందుకనే కృష్ణుడు నవయౌవనుడు, ఎప్పుడు యవ్వనంగానే ఉంటాడు, నిత్య నూతనంగా, ఎప్పుడు నవయౌవనంగా, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రతి క్షణం. అందుకనే లేండగోలే మరి ఎందుకు గోపికలు వాళ్ళు చెప్తారు, బ్రహ్మను తిడుతూ ఉన్నారు, ఏమి అసలు నీకు బుర్ర పనిచేస్తా, నీకు 4 తలకాయలు ఉన్నాయి, ఒక తలకాయ అంటే అనుకోవచ్చు. ఆ గోపిక చెప్తా ఉన్నారు అట్లా, నీ 4 తలకాయలు ఉన్నాయి, నువ్వు ఎందుకు అసలు ఈ కన్ను రెప్పలనే నువ్వు ఇచ్చావు? అసలు మనం ఇట్లా ఉండగలుగుతాం, మ్యాక్సిమం 1 నిమిషం ఉండగలుగుతా. కానీ కృష్ణుడు వాళ్ళు చూసినప్పుడు, ఆ దివ్య సౌందర్య రూపాన్ని చూసినప్పుడు, ఆ మధుర రూపాన్ని చూసినప్పుడు వాళ్ళు ఈ కన్ను రెప్ప కొట్టుకోవడం కూడా భరించలేకపోతున్నారు అనమాట. ఆ గోపికలు ఆ కన్ను రెప్ప కొట్టుకోవడం భరించలేకపోతున్నారు వాళ్ళు. అదొక శాపంగా, బ్రహ్మకు శాపం ఇస్తున్నారు. నువ్వు బ్రహ్మవు, నీకు బుద్ధి అసలు బ్రహ్మ యొక్క బాడీ అంతా కూడా ఇంటెలిజెన్స్ తో తయారవుతుంది. మన వచ్చి పంచభూత మనసు బుద్ధి, ఓన్లీ బ్రహ్మ బాడీలో ఓన్లీ ఇంటెలిజెన్సే ఉంటుంది. అందుకని సృష్టికర్త మొత్తం బుద్ధితో తయారవుతుంది, అంత సెటిల్ అన్నమాట. ఆయనకి బుర్ర పనిచేయలేదు గోపికలు అంటూ ఉన్నారు. అంత కోపం అన్నాడు బ్రహ్మకు. ఇంకెవరికి ఉంటుంది ఈ భౌతిక జగత్తులో? కంపారిజన్ ఆయనకంటే ఇంటెలిజెన్స్ ఎవరు లేరు. బట్ ఆయన ఎందుకు ఈ కన్నురెప్పలు పెట్టారు అంటే ఎంత ఆతృత వాళ్ళలో ఉంది, ఎంత ఆవేదన వాళ్ళలో ఉంది అంటే ఆ నిత్య ఆనందాన్ని ఇస్తుంది అనమాట. పెరుగుతూనే ఉంటుంది, అంటే ఇప్పుడు కృషి చూస్తున్నాను. అందుకనే గోవర్ధన్ నీళ్ళు స్పెషల్ ఎందుకు వాళ్ళు ఇంత ఇంద్రుడు, వర్షాలు పడ్డాయి, రాళ్ళు వేశాడు, అందరూ ఏమవుతారో అసలు ఏంది అది? కుంభవృష్టి. అది మామూలు ప్రయాణ సంవర్తక మేఘాలంటే మనం కొంచెం వర్షం వస్తేనే భయపడిపోతున్నాం, చెల్లా చెదరైపోతుంది. సంవర్తక మేఘాలంటే ఏమనుకుంటున్నారు అసలు? మామూలుగా ఈ ప్రళయం వచ్చినా మనం చూస్తే మొత్తం ఫ్లడ్ అయిపోతుంది అంతా. సంవర్తక మేఘ ఎంత వర్షం అది, కుంభవృష్టిలా అంటే ఇంటి పిల్లర్ ఉంటుంది, చిన్న రాళ్ళు పడితే సో మొత్తం చెల్లా చెదరైపోయారు. బట్ అందరూ ఈ కృష్ణునికి ఆశ్రయానికి వచ్చి వాళ్ళందరూ ఎంత ఆనందపడుతున్నారంటే అదొక స్పెషల్ డే అనమాట. అది వాళ్ళకు ఆ 7 రోజులు ఒక దివ్యమే. ఎందుకంటే రోజు ఎక్కడ కృష్ణుడు వెళ్తుంటాడు, ఉదయం మళ్ళీ సాయంత్రం వరకు వేచి చూస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ సంభోగ విరహ, విరహ రసం ఇంకా ఎక్కువైనటువంటిది. కానీ అక్కడ మొత్తం అందరూ కూడా కృష్ణుని యొక్క దివ్య సౌందర్యాన్ని చూస్తూనే ఉన్నారనమాట. కన్నురెప్ప కొట్టకుండా ప్రయత్నిస్తున్నా కానీ కన్ను మూసుకుంటూ ఉన్నాయి అనమాట. సో ఒక క్షణం కూడా 7 రోజులు చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు ఆ దివ్య రూపాన్ని. సో ఈ విధంగా భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలు. నామం గురించి ప్రభుపాద చెప్తుంటారు, మీరు కోకా కోలా కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. ఇది మనం ఏళ్ళ నుంచి చేస్తున్నాం, సేమ్ మంత్రం, సేమ్ సినిమా సాంగ్. మనం బోర్ వస్తలేదు, ఏం బోర్ రావట్లేదు. చూడండి, కొత్త మంత్రం కావాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఎవరికి అనిపించట్లేదు. కొత్త మంత్రం వేసా మనం మామూలుగా కొన్నిసార్లు మనం మెంటల్లోనూ కొత్త ట్యూన్ వాడితే బాగుండు అనిపిస్తుంది, ఇంకో ట్యూన్ వాడితే బాగుండు అనిపిస్తుంది. బట్ సేమ్ మంత్రం ఏళ్ళ తరబడి, ఈవెన్ లైఫ్ ఆఫ్టర్ జీవితాల తరబడి అదే మంత్రం, సేమ్ మంత్రం. ఎందుకంటే అది దివ్యమైనటువంటిది. ఆయన యొక్క రూపం, ఆయన యొక్క గుణాలు మనం వింటూనే ఉన్నాం. రామాయణం వింటూనే ఉన్నాం, కృష్ణ యొక్క లీలలు వింటున్నాం, ఆయన యొక్క లీలలు మళ్ళీ వింటున్నాం. అదే స్పెషల్ అనమాట కృష్ణ యొక్క. అందుకనే ఆయన కృష్ణుడు, అందుకే ఆయన భగవంతుడు, అందుకే ఆయన ఎంజాయర్. అది మనం ఈ బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు అంతే. మనం ఇక్కడ ఏదో బ్రెయిన్ వాష్ చేయట్లేదు,
మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఇది చాలా అది ఈ టూత్ పేస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది, దీనిలోంచి బురుగు ఎక్కువ వస్తుంది, పళ్ళు శుభ్రం అవుతాయో కావని బురుగు మాత్రం వస్తుంది, చాలా స్వీట్గా ఉంటుంది. తర్వాత మీకు ఒక బ్రష్ ఫ్రీ ఇస్తాం, తర్వాత టంగ్ క్లీనర్ ఫ్రీ ఇస్తాం, బ్రెయిన్ ఏదో ఉన్నట్టున్నారు. బట్ ఇందులో ఏం బ్రెయిన్ వాష్ కాదు ఇది యాక్చువల్గా. అంటే మీరు గోలోకం వెళ్ళాలని చూస్తున్నారు, గోలో అసలు ఇది న్యాచురల్ అన్నమాట, జీవుని యొక్క సహజ స్వభావం ఇది యాక్చువల్గా. ఇది ఈ న్యాచురల్ గా లేకపోవడం వల్ల, మన సహజ స్వభావం లేకపోవడం వల్ల మనకి ఎంత చెప్పినా మన బుర్రకు ఎక్కట్లేదు అసలు ఈ ఆనందం ఎంత ఆనందం, ఇది తట్టుకోలేనటువంటి ఆనందం అనమాట. అందుకనే వాళ్ళు ఆ గోపికలు ఆ యొక్క విరహాన్ని తట్టుకోలేకపోతారు, కృష్ణ నుంచి విరహాన్ని, ఆ విరహ ఆగ్నిలో వాళ్ళు కాలిపోతారు అనమాట. ఇప్పుడు అది కూడా ఆనందాన్ని ఇస్తుంది మనకి, దివ్యమైనటువంటి యొక్క రియాలంలో అదేంటంటే విరహం కూడా ఆనందం ఇస్తుంది. కానీ ఎందుకంటే పూర్తిగా వాళ్ళు కృష్ణునితోనే, వాళ్ళు ఆ కృష్ణ చైతన్యంలోనే ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితం మొత్తం కృష్ణ చైతన్యం కోసమే. ఆ గోపికలకు వాళ్ళ యొక్క శరీరం, వాళ్ళు అలంకరణ చేసుకోవడం, వాళ్ళు అన్ని చేసుకోవడం, వాళ్ళ ఇంటి నుంచి పారిపోవడం, వాళ్ళు అందుకని ఒక రాత్రి అది బ్రహ్మరాత్రిగా మారింది. అది ఆ బ్రహ్మరాత్రి అయిపోయింది వాళ్ళకి. అందుకని ఇక ఎందుకు మనం ఇక్కడ భక్తులు అవుతున్నాం, ఓకే వచ్చాము మనం, ఏదో మంగళారతికి వచ్చాం, కీర్తన చేస్తున్నాం, ఓకే కొంచెం సాధన బయటికంటే కొంచెం రిలీఫ్ ఉంది మామూలు కొంచెం అనుకోవాలి. బట్ యాక్చువల్ మన గోల్ అదొకటే కాదు, ఇది ఒకటే కాదు. బట్ అల్టిమేట్లీ ఎందుకు మనం ఈ యొక్క మన యొక్క సహజ స్వభావాన్ని పునరుద్ధరించుకునే వరకు మనం ఇంకా ఈ క్లేశాలతో, ఈ భౌతికమైన కోరికలతో మనం బాధపడుతూనే ఉంటాం. సో అందుకనే మనం ఆ స్వరూపం, మన సహజ స్వరూపం మళ్ళీ ప్రభుపాలు చెప్తారు, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ మనందరికీ సహజంగా ఉంది, మనందరికీ సహజంగా ఉంది. ఈ సహజమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పునరుద్ధరించబడుతుందో అప్పుడు మన యొక్క కంప్లీట్ డిఫరెంట్ అంత, ఆ పిక్చరే డిఫరెంట్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేము అది, నేనేం ఎక్స్ప్లెయిన్, నాకేం అనుభవం. ఆచార్యులే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఇది అనంతం, ఒకటే వాడు ఇది అనంతం. అది ఆ ప్రతి పదం పూర్ణామృత స్వాదనం, పూర్ణామృతం, పూర్ణం. నో, ఈ భౌతిక ప్రపంచంలో అంతా కూడా ఇంపర్ఫెక్ట్, అంతా కూడా అభిపరిపూర్ణమే. అది ఆ స్వాదనం, ప్రతి పదం, ఎవ్రీ స్టెప్, ఎవ్రీ క్షణం. అక్కడ యశోదమై ఉంది, ఓకే ఈరోజు చిలుకుతుంది, మళ్ళీ రోజు చిలుకాలా, మళ్ళీ అట్లాంటిది కాదనమాట. రోజులు గడిచిపోతూ ఉంటాయి, రోజు నిత్య నూతనమైనటువంటి ఆనందం వస్తుంది. ఎవ్రీ క్షణం కృష్ణుడు ప్రతి క్షణం ఆయనలో ఆనందం పెరుగుతూ, ఆయన చూసినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు అసలు అందుకనే మూర్ఛపోతాడు కృష్ణుకు. ఆయన నుంచి వాసన కూడా, కృష్ణ దివ్య శరీరం నుంచి వాసన కూడా అది రోజు పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇన్ఫినిట్లీ ఇంక్రీజింగ్, లెక్కలేనంతగా పెరుగుతూనే ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్ యాక్చువల్లీ. అందుకని మనం అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం. లేదంటే ఎందుకు వెళ్తాం, మనం ఇక్కడే బాగుంది కదా, ఇక్కడే కాకుండా మనం భౌతిక ప్రపంచం ఇక్కడే మంగళాడుతుంది, ఇక్కడే కీర్తన చేసుకోవచ్చు, భక్తులతో ఉండొచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, కొంచెం మల్పో తినొచ్చు, లేదంటే బాదుషా తినొచ్చు, సంథింగ్. బట్ దిస్ ఓకే, స్పిరిచువల్ లైఫ్ ఇస్ బెటర్ దాన్ మెటీరియల్ లైఫ్ అంతే. కానీ రియల్ మన స్వరూపం ఐడెంటిటీ మనం ఏర్పరచుకున్నంత వరకు మనం ఇంకా ఎట్లనే ఉంటాం, అన్యతా రూపంలోనే ఉన్నాం ఇంకా. సో ఇప్పుడు మనం అందుకనే ఈ సాధనా భక్తి అనేది తీవ్రంగా చేయడం ద్వారా ఎప్పుడైతే ఈ భావభక్తి, ప్రేమ భక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం నిజమైనటువంటి ఆనందం వస్తుంది. మనం బాధపడడానికి లేదు, ఇంకా మనం భక్తిలోకి వచ్చినాం, ఇంకా బాధలే ఉన్నాయి, భక్తిలో కూడా బాధలు తప్పవని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నిత్య నూతనమైనటువంటి ఆనందం కోసమే మనం ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ మనం చూడొచ్చు సాధన దశలో కూడా మనకు రోజు మంగళారతి రావాలనిపిస్తుంది, రోజు సంసార సేమ్ సాంగ్ పాడుతా ఉన్నాం, 50 ఏళ్ళ నుంచి జరుగుతా ఉన్నది అదే సంగీస్కాన్లో. కొత్త సాంగ్ మార్చొచ్చు కదా, ఏం మార్చట్లేదు. రోజు పాడాలనిపిస్తుంది, ఇంకా రోజు పాడితే అంటే రోజంతా కూడా ఇంకా కొందరు మనం రోజంతా కూడా జపం చేస్తే బాగుండు, రోజంతా కీర్తన చేస్తే బాగుండు, రోజంతా ప్రభుపాద పుస్తకాలు పెరుగుతుంది కదా ఆనందం. ఇంకా కూడా మనం బద్ధ స్థితిలో ఉన్నా కానీ ఈ యొక్క ఆ రుచి ఉంది కాబట్టి మన కోరిక వస్తుంది కదా. మామూలుగా భౌతికమైన వ్యక్తులు వాళ్ళు మైథున సుఖాన్ని, ఈ భౌతిక సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా నిశ్శేషం అయిపోతారు కొంచెం. అందుకని ఇంకా మైథున సుఖాన్ని పెంచడం కోసం, బాగా అనుభవించడం కోసం అందుకని ఈ డ్రగ్స్ తీసుకుంటారు, దానికి కావాల్సిన వాళ్ళకి ఆ ఎజిటేషన్ కోసం అదేదో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించి విసుకొస్తుంది, ఇంకా వాళ్ళకు కూడా అనుభవించి నిశ్శేషం అయిపోతారు వాళ్ళు. బట్ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం మనం చూస్తున్నాం, రోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ పెరుగుతూనే ఉంది యొక్క ఆనందం ప్రతిరోజు. సో ఎప్పుడైతే ఈ స్వరూపం రివీల్ అవుతుందో
దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య ఆ స్వరూపంలో మనం భగవంతునితో సంబంధం పెంచుకుంటాము. మధురం మధురం ఏతాన్ మంగళం మంగళానాం సకల నిగమ వల్లి స్థాపలం చిత్ స్వరూపం సుకృదభి ప్రతిగీతం శ్రద్ధయా హీలయావ భృగువర నరమాత్రం త్రయేత కృష్ణనామ. ఇక నామం ఇక తేనె కంటే కూడా మధురమైనటువంటిది, ఇది అన్ని మంగళకరమైనటువంటిది, ఇది శుద్ధమైనటువంటిది, విశుద్ధమైనటువంటిది, ఇది చిన్మయమైనటువంటిది, ఇది అన్ని వేదాలకు పక్వ ఫలితమైనటువంటిది. ఎవరైతే హరినామాన్ని చేస్తారో అపరాధం లేకుండా వాళ్ళు ఈ భౌతిక సంసారం నుంచి బయటపడి వాళ్ళు నిత్యత్వాన్ని, నిత్య స్వరూపాన్ని వాళ్ళు పొందుతారు. ఆ విధంగా ప్రతి పదం వాళ్ళ యొక్క జీవితం పూర్ణామృత సాధనంగా మారుతుంది. ఓకే, ఏమైనా ప్రశ్న? కృష్ణుడే దీపం ఎవరికైనా వెలిగించారు వేరే వాళ్ళని, అంటే ఉదాహరణకు కృష్ణుడే దీపం వెలిగించారు ఎవరైనా డైరెక్ట్ వెలిగించారు అంటే చూసారంటున్నా వెలిగించారంటున్నా? అంటే కృష్ణుడు దానికి అర్థం ఏంటంటే కృష్ణుడే మనకు ఆ దివ్య జ్ఞానాన్ని ఇస్తాడని మనకు అర్థం కాకుండా. మనం భక్తులకు వచ్చిన తర్వాత మనకేం అర్థమైందని సేమ్ అర్థం రోజు రోజుకు అర్థం అవుతుంది కదా, అవగతం అవుతాం. ఎంతవరకు చదువుకున్నాం? పద్దాకి చదివాం. ఎంతో మంది పిహెచ్డి చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భగవద్గీత అర్థం కావట్లేదు. భగవద్గీత నీకు అర్థమైంది కదా, ఇప్పుడు కృష్ణుడు నీకు స్వయం కలిగించినట్టే కదా. ఐఐటి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే ఏం అర్థం కావట్లేదు వాళ్ళకు. బట్ మనకు ఇక భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం, భౌతికంగా ఎంత చదువుకున్నా వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏం చదువుకోని వాళ్ళకు, ఇదేం చదువుకున్నాను చదువుకున్నారు, ఏం చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది హరినామం చేయాలనేసి. నీకు అర్థమైంది కదా, హరినామం చేస్తే మన జీవితం లక్ష్యం నెరవేరుతుంది. అదే జ్ఞానం, జ్ఞానం యొక్క సారం అంటే అదే. ఈ యొక్క మానవ జన్మ వృధాగా పోకుండా కేవలం మనం భగవంతుడి సేవ ద్వారానే ఇది ఉద్దేశించబడుతుంది. అర్థమైంది. అప్పుడు నీ యొక్క హృదయంలో వచ్చి ఆల్రెడీ వెలిగించినట్టే. అంటే ఎవరైనా గురువు కాకుండా డైరెక్ట్ అంటే ఎవరైనా డివోటీస్ వచ్చి దాని అర్థం గురువు కాకుండా అని కాదు, గురువు లేకుండా అది కాదు, సాధ్యం కాదు. మళ్ళీ అది తప్పుగా అర్థం చేసుకోవద్దని. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు లేకుండా భక్తియుక్త సేవను మనం పొందలేం. ఇప్పుడు ప్రభుపాదులు ఏం చెప్తాను, ఈవెన్ ప్రభుపాద పుస్తకాలు చదివినప్పుడు కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు మనకు కృష్ణుడు ఆయన పరమాత్మగా సహాయం చేస్తాడు. 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ భాష్యం, చదువు దాని భాష్యం చదివితే అర్థమవుతుంది. ప్రభుపాదులు రాస్తారు. ఒకవేళ దాని యొక్క ప్రయోజనాన్ని వాళ్ళు తీసుకోలేకున్నా సరే, వాళ్ళకి అర్థం కాకున్నా సరే, వాళ్ళు హృదయంలో ఆ జ్ఞానాన్ని ఇస్తారు. శ్రీరంగంలో అదే లీల జరుగుతుంది. భగవద్గీత చదువుతూనే ఏడుస్తూ ఉంటాడు. ఆయన సరిగా చదవలేడు. అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా ఆయన్ను అవహేళన చేస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఆయన దగ్గరకు వచ్చేసి అడుగుతాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. అప్పుడు ఆయన చెప్తాడు, ఆ బ్రాహ్మణుడు, ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి రథసారథి అయ్యాడు. ఎలా, ఎంత కృష్ణుడు ఎంత కరుణామయుడు అనేసి ఆయన భగవద్గీత యొక్క సారం మొత్తం అర్థం చేసుకున్నాడు. సో చైతన్య మహాప్రభు చెప్పాడు. సో ఇక్కడ ఎంతో మంది సంస్కృతంలో నేర్చుకున్న వాళ్ళు పండితులు అంటున్నారు, బట్ ఇతని బ్రాహ్మణుడు సరిగా రాదు. బట్ అయినప్పటికీ భగవద్గీత యొక్క సారం భక్త వాత్సల్యత అనే ఒక భావాన్ని అని అర్థం. నిజంగా నీకు భగవద్గీత అర్థమైందనేసి అని చెప్తాను. సో భౌతికమైనటువంటి విద్య అనేది వాళ్ళకు ఓకే, బాగా ఇంటెలిజెన్స్ ఉండాలని నేర్చుకోవాలని. కానీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనం చదువుకున్నా చదువుకోకున్నా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుని యొక్క కృప ద్వారా. వెలిగించడం అంటే ఇప్పుడు కృష్ణుడు వచ్చేసి ఓకే మనకు అర్థం కాదు, అది వెలిగించడం దానికి కృపనివ్వడం అనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ